ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పరమతండ్రిని యేసు ప్రభు మీతో నా రక్షణ సాక్ష్యం అలాగే సేవా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా సేవా జీవితంలో మరి ముఖ్యంగా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆర్క్ వెల్డింగ్ చేసేవాడిని. ఎడతవల్లు పట్టణంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. ఆ విధంగా మరి ముందుకు కొనసాగే సమయంలో, ఎందుకంటే మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు, నా తర్వాత చిన్నవాడు ఉన్నాడు, మాకంటే పెద్ద ఆమె ఒక అమ్మాయి ఉన్నారు. అయితే నేను మా తల్లిదండ్రులకు రెండో వాడిని, ఆర్క్ వెల్డింగ్ పనిచేసుకుంటూ ఉండేవాడిని. అలాగా లోకంలో తిరుగుతూ ఇష్టానుసారంగా ఉంటూ సినిమాలకి షికార్లకి అలవాటయ్యాను. కారణం ఏంటంటే మరి జనరేషన్ అలాంటిది కదా. ఆ కారణం చేత నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకునేవాడిని. తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ నేను ఈ ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఆ నైట్ రకరకాలుగా ఉంటూ నా ఇష్టాన్ని నెరవేర్చుకున్న సమయంలో ఒకనొకసారి మా తమ్ముడు పాయిజన్ తాగాడు. అంటే ఏండు తాగడం జరిగింది. ఆ ఏండు తాగినప్పుడు ఎలివెన్లో నుండి మేము అక్కడ నుండి తణుకు పట్టణానికి ట్రైన్కి తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు నేను లేను. నిడదవల్లులో ఆ పని మీద నేనున్నాను, నా వర్క్లో. అయితే తణుకు రెడ్డి గారి హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్, అది ట్రీట్మెంట్ మంచిగా జరుగుద్ది. ఆ కారణం చేత ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళారు. పాయిజన్ గట్టిగా తాగాడు. 3 మూతల వరకు తాగడం జరిగింది. ఎందుకు తాగాడు అంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే ఇంట్లో డబ్బులు లేవు, నువ్వే తీసావని మా తల్లిగారు అన్నప్పుడు, ఇంకెవరున్నారు, అన్నయ్య లేదు, అక్క లేరు కదా, నువ్వే తీసుకుంటావు అని చెప్పారు. అయితే అతడు ఆ రోజు నిజంగా మరి తీయలేదు, కానీ అప్పుడప్పుడు తీసేవాడు, కానీ ఆ రోజు తీయలేదు. అలాంటి సమయంలో వాడికి పాపం ఎక్కువ. ఆ కారణం చేత నన్ను తీసా అంటబెట్టి నువ్వు, నేను తీయలేదు కదా అని వాడు అన్నప్పుడు, ఇక ఈమె పెట్టి అంతా తిరగేసి బట్టలన్నీ కూడా దులిపితే షేర్లో దొరికినాయి డబ్బులు. చివరికి ఆ రోజు తీయలేదు. వాడు పొలం వెళ్ళి ఏండి చేసా తెచ్చుకొని 3 మూతలు తాగేసి సిక్కుడు పదెట్టాడు. అప్పుడు బాబు ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి కనిపెడుతున్నాను, డబ్బులు దొరికినాయి అని మా తల్లిగారు అన్నారు. అప్పుడు నీకు నాకు ఇంతే అని అంటున్నాడు. ఏంటి ఎలాగ అంటున్నావు ఏంటంటే నేను ఏంటి తాగేశాను అన్నాడు. యవనస్తుడు కదా, ఉడుకు రక్తం మీద ఉన్నాడు. తను ఆపుకోలేక, ఆ మాటే భరించలేక అలా చేశాడు. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత మరి డాక్టర్ గారు అన్నారు, 2 రోజులు బతికితే బతికినట్టు, లేకపోతే నేను చెప్పలేనని ఆయన చేతులు పైకి తీశాడు. అలాంటి సమయం ఇక్కడ జరిగింది. నేను నిడదవల్లో ఉన్నాను. నాకు అప్పుడు ఫోన్లు గట్ట అంతా టచ్ లేదు, సెల్ ఫోన్లు గట్ట. అలాంటి సమయంలో ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం అది జరిగిన సిచ్యువేషన్. అప్పుడు నాకు ఒక కవర్ వస్తే నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఆడొక్కడే, నేను అతనికి ఒక్కడే. అలాంటి పరిస్థితుల్లో నాకు దుఃఖం ఆగలేదు. అయితే నేను ఇంకా సరైన మార్పు లేదు, ఏదో అప్పుడప్పుడు చర్చికి వెళ్ళడమే తప్ప నా మంచి అనుభవం నాకు లేదు. అలాంటి సమయంలో ప్రార్థన చేద్దాం అని ఒక సేవకులు ఇచ్చారు. అయితే సరే చేయండి, ఎంతో మెడిసిన్ ఇస్తున్నారు డాక్టర్లు, మరి సెలైన్లు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళేమో నమ్మకం లేదంటున్నారు, నోటి మాటల బట్టి అయితే తగ్గిపోద్ది అని అంటున్నారేంటి మీరు అని నేను ఆయన్ని ఆ మాట అనటం జరిగింది.
అంతేకాదు ఒకవేళ నా తమ్ముడే కనుక బ్రతికితే నేను ప్రభు పరిచయం చేస్తాను, నా వర్క్ నేను మానేసి అనే మాట ఇవ్వటం జరిగింది. దేవుని పిల్లలారా, ఇది యథార్థమైన సంగతే. క్రీస్తునందు సత్యమే చెబుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. కనుక వెంటనే రక్షకుడైన యేసు ప్రభు పాదాల దగ్గర అక్కడ ఆ మంచం దగ్గరే మోకాళ్ళ మీద ఉండి కన్నీరు ఏరులే దుఃఖముతో, వేదనతో, నిట్టీర్పుతో యేసయ్యని అడగటం జరిగింది. వెంటనే మరి ప్రార్థన ఆలపించేవాడు కనుక, ప్రార్థనకు సహాయం చేసేవాడు కనుక వెంటనే దేవుడు ప్రార్థన ఆలపించాడు. అరణ్యంలో ఆగరు ఒంటరిగా ఉంది. ఆమె కన్నీరు దేవుడు చూశాడు. నువ్వు చూస్తున్న దేవుడు అని ఆనాడు ఆమె పేరెట్టింది. ఆ హాస్పిటల్లో నేను కూడా అంటున్నాను, నువ్వు చూచుతున్న దేవుడు అయ్యా, ఒక్కసారి మా ఎడల నీ దయారసం రానివ్వండి నీ దేవుడి పాదాలు పట్టి గోజాడినప్పుడు 3 రోజుల వరకు మాట్లాడడు అని చెప్పిన డాక్టర్ గారు ఆ మాటను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆయనలో ఉండి మాట్లాడించాడు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక అంత బలమైన అద్భుత కార్యము నేను కన్నులారా చూశాను. అదే ప్రకారంగా సిచ్యువేషన్ ఆ విధంగా జరిగింది. పక్కనున్న పేషెంట్లు, ఎందుకంటే రూమ్ సపరేట్గా ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఈ కేసులు డేంజర్ కేసులు, చచ్చిపోయే కేసులు కనుక రూమ్ కూడా ఇవ్వలేదు. 4 పేషెంట్లు ఉన్నారు. 4 పేషెంట్లు, ఇంకొక పేషెంట్ భర్త. ఆ మాట కూడా మీతో చెప్పాలని ఈ సమయంలో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఆయన వచ్చాడు. చాకలవారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. తన భార్యకు గురపాతం వస్తుంది, లోపల శిశువు చనిపోయాడు. వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తున్నారు, నీరు పట్టేసింది. చాలా చాలా టుమచ్గా ఉంది ఆ కేసు కూడా. అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళు వచ్చి, అయ్యా మీ దేవుడిని అడిగారు, మీ తమ్ముడు బ్రతికాడు కదా, మా కోసం ప్రార్థన చేయండి అని వారు రిక్వెస్ట్ కోరారు. అలా రిక్వెస్ట్ కోరితే అప్పుడు నేను వెళ్ళాను. నాతో పాటు ఉన్నటువంటి వారు కొంతమంది సోదరులు వచ్చారు. వాళ్ళు మేము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సహోదరికి ఏం జరుగుతుంది? 1 గర్భంలో శిశువు చనిపోవటం, 2 గురపాతం. ఆనాటి కాలంలో గురపాతములు ఎక్కువగా ఉండేది. గురపాతం వచ్చినప్పుడల్లా కొట్టేసుకుంటాం, అలాగ జరుగుతూ ఉండేది. వాళ్ళకి పాపం వెనక ముందు ఎవరు లేరు, భర్త ఒక్కడే చూసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతను కోరితే వెళ్ళి ప్రార్థన చేసేటాడు. నీరు పట్టేసింది. నీరు కోసం డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. నీరు పోయిన తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తామన్నారు. అలాంటి కేసు అది. అప్పుడు అయితే వారు కోరారు కనుక, ప్రభువా నీవే సహాయం చేయి, ఇది మా వల్ల కాదు, మేము మానవులము, దయచూపు అని వెళ్ళి, నువ్వు ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు, అంతేకాదు రోగులను స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన లాజరును సహా నువ్వు బ్రతికించావు కదా, ఈ ఘనమైన కార్యం జరిగించు ప్రభు అని మేము ప్రార్థన చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన ఆ పరమతండ్రి అయిన దేవుడు ఆలకించాడు. వెంటనే ఒక పక్కకి ఒరిగి పడుకుంది. అలా మళ్ళీ ఎడం ప్రక్కకి ఒరిగి తిరుగుతుంది. అలాంటి సమయంలో అప్పుడు మేము అన్నాం, ఆ చీర మార్చండి అమ్మా, బట్టలు డ్రెస్ మార్చండి అని మేము బయటకు వచ్చాం. ఈ లోపల చనిపోయిన బిడ్డ వెంటనే మరి బతికున్న బిడ్డలాగా మరి డెలివరీకి ఆ అమ్మాయి సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. వెంటనే బిడ్డ బయటకు వచ్చేసాడు. సగం వచ్చేటాడికి పరిగెత్తుకుంటూ వచ్చి మా పాదాల మీద ఆడుతున్నారు. ఇది యథార్థమైన సంగతే. క్రీస్తునందు సత్యమే చెబుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. అంత ఘనమైన కార్యాన్ని, బలమైన కార్యాన్ని, నా రక్షణ జీవితంలో అటు ఇటుగా ఉన్న నా పరిస్థితుల్లో
ఆ దుఃఖ సమయంలో మా తమ్ముడు బ్రతికించిన దేవుడు ఆ సహోదరుని కూడా బ్రతికించి అద్భుతమైన కార్యం చేశాడు. అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఒకసారి రండి, బిడ్డ బయటకు వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు డాక్టర్ అన్నారు, నీకేమైనా పిచ్చట్టుకుందా, ఇప్పుడే కదా ఇంజక్షన్ ఇచ్చాం మేము అనటం జరిగింది. తణుకు రెడ్డి గారు హాస్పిటల్లో కాలువ పక్కన ఉంటుంది. ఆయన పెద్ద పేరు పొందినవాడు. అలాంటి పరిస్థితులు ఆ మాట అన్నాడు ఆయన. అప్పుడు నర్సు వచ్చి చూసింది, ఇది యథార్థమైన అనుకుంటే ఆవిడ వెళ్ళి డాక్టర్తో చెప్పి వెంటనే బిడ్డను తొలగించారు. ఈ అద్భుత కార్యం ఆ సాకలి వారి గృహంలో దేవుడు చేశాడు. ఆయన వచ్చి మాకు ఏవేవో చేయబోయాడు, కానీ మీరే ఎంతో కష్టంలో ఉన్నారని మేము ఏమీ వాళ్ళ దగ్గర తీసుకోలేదు. కనుక దేవుని పిల్లలారా, ఆ మహాకార్యం నా హృదయాన్ని వేధించింది. అలాగే నా తమ్ముడు చనిపోయాడు, కానీ దేవుడు బ్రతికించాడు. నూతన జన్మాన్ని ఇచ్చాడు, నూతన బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మా తమ్ముడు, మా బ్రదర్కి 3 పిల్లల్ని దేవుడిచ్చాడు. కనుక ఆ బలమైన కార్యాన్ని దేవుడు చేశాడు. కనుక నేను నాకు కలిగినటువంటి ఆ వర్క్ని, అంటే ఆరుకు వెళ్ళిన పనిని నేను మానుకొని ఆ వెల్డింగ్ షాపును అమ్మేసి ప్రభు పరిచర్యకు రావటం జరిగింది. ఇది నా రక్షణ సాక్ష్యం. అప్పుడు నేను ప్రభు యొక్క పరిచర్య చేయాలి, దీన్ని దేవునికి మాట ఇచ్చాను కనుక దేవునిలో ముందుకు వెళ్ళాలి అని నాకు ఆలోచన కలిగింది. ఆ తర్వాత ఏలూరు, హైదరాబాదు నగరాలకు వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళటం జరిగింది. ఆ బైబిల్ కాలేజీకి మా ఆత్మీయ తండ్రి గారు ఏకే రాజు గారి ద్వారా వెళ్ళటం జరిగింది. కనుక అలా ట్రైనింగ్ పొంది ప్రభు పరిచర్యలోనికి నేను రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కనుక దేవుని పిల్లలారా, మరి మన నిజ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. కనుక ఆయన చేసిన కార్యాలే ఆయన నామానికే మహిమ తెచ్చుతూ ఉంటాయి. కనుక స్తుతియాగం మనం చెల్లించాలి, ప్రభువుని నిత్యము ఆరాధన చేయాలి. ఆ విధంగా నేను నా సేవా జీవితాన్ని 1978లో మరి ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడని నేను మీకు నా కొద్ది సాక్ష్యాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలము నేను పరిపూర్ణంగా రక్షణలోనికి రాలేదు, రక్షణలోనికి రావటానికి దేవుడు ఈ బలమైన కార్యాలు చేశాడు. సేవకు సమర్పించుకోవటానికి కూడా దేవుడు ఈ మహా అద్భుతాలు చేసి ఆయన వైపు నన్ను మళ్లించుకున్నాడు. కనుక నేను నా ప్రభు పరిచర్యలోనికి రావటానికి ఇది కారణం. నేను సమర్పించుకున్నాను. సమర్పణ జీవితం కలిగి ప్రభు పరిచర్య నేను రాయబెట్ట, తాళపాలెం, అలాగే మరి తణుకులో స్టాఫ్ నర్సులు ఉంటారు. వారి గృహాల దగ్గరికి వెళ్ళి వారికి ప్రార్థన చేయటానికి నేను, నా భార్య ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా నా సేవా సాక్ష్యం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టాలతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ప్రభు చిత్తమైతే మరొకసారి మీతో నా సేవా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటున్నాను. అది దేవుడి కృప. కనుక ఇప్పుడు ఉన్నటువంటి సాక్ష్యము మీ హృదయాల్ని కదిలించాలని, మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశతో మరి ప్రభువుని వేడుకుంటున్నాను. ఈ సాక్ష్యము మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయును కనుక ఆమె. మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. 9100230410. దేవుడు మా పాస్టమ్మ గారికి, అనగా దైవ దాసురాలు రిపకా గారికి ప్రవచన వరం దేవుడు ఇచ్చాడు. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తే ప్రవచనం ద్వారా దేవుడు మీకు మీ అవసరతలు దేవుడు తెలియజేయటానికి, మీకు అద్భుత కార్యాలు చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. గనక నేడే
మీరు కాల్ చేసి ఆ ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు నా రక్షణ సాక్ష్యాన్ని మీరు విన్నందుకు నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి రోగంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ఆ పరమ తండ్రి అయిన యేసు ప్రభువుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నేడే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందండి. ఇంకా మీరు మీ ప్రార్థన అవసరాల నిమిత్తమై మా సెల్ నెంబర్కి ఫోన్ చేయండి. 9100230410కి ఫోన్ చేసి మీరు దైవాశీర్వాదం పొందవలసిందని మనం చేస్తున్నాం. ఆమేన్.